హాయ్ ఫుడీస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇప్పటివరకు కనుక నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఒక చిన్న లైక్ కొట్టి అప్పుడు వీడియో స్టార్ట్ చేయండి. ఈ వీడియోలో ఏంటంటే ఒక కొత్త రెసిపీ అనుకోవచ్చు. నాకు తెలిసి కొంతమంది ట్రై చేసి ఉండొచ్చు. ట్రై చేయకపోతే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. ఇది ఏంటంటే బెండి బుర్జీ అంటారు, ఇంకా కొంతమంది డైరెక్ట్గా బెండి ఎగ్ బుర్జీ అని కొన్ని నేమ్స్ ఉన్నాయి. నేనైతే ఇది సెకండ్ టైం చేశాను. ఫస్ట్ టైం చేసినప్పుడు వీడియో అయితే షూట్ చేయలేదు, కానీ బాగుంది. తక్కువ క్వాంటిటీతో ట్రై చేశాను. సో నెక్స్ట్ టైం చేసినప్పుడు వీడియో చేద్దామని. సో అట్లా ఈరోజు ఈ వీడియోతో వచ్చేసిన చాలా సింపుల్. మనం బెండి ఫ్రై ఎట్లయితే అట్లా చేసుకుంటామో సేమ్ వేలో మనం ఎగ్ వేయాలి. బట్ అది ఎంత వేయాలి ఎట్లా అనేది వీడియోలో చెప్తాను, కంప్లీట్గా చూడండి. అండ్ బెండకాయ ఎప్పుడైనా మనం ఎట్ ఏ టైమ్ ఫాస్ట్గా కట్ చేయాలనుకుంటే ఇలా ఒకేసారి అన్నీ కూడా పెట్టుకొని డైరెక్ట్గా కట్ చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అనేది. సో నేను ఇక్కడ తీసుకుంటుంది 4 eggs తీసుకున్నాను. మీకు ఇంకా ఎగ్స్ కావాలనుకుంటే, ఎక్కువ ఎగ్ కావాలి అనుకుంటే ఎగ్స్ ఎక్కువ తీసుకోండి. సో బెండకాయ మనకి ఎక్కువ ఫ్లేవర్ రావాలి, ఎగ్స్ కొంచెం అనుకున్నప్పుడు ఎగ్స్ తగ్గించుకుని బెండకాయ మాత్రం ఎక్కువ తీసుకోండి. సో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుని, కొంచెం కరివేపాకు, అట్లనే కొంచెం జీరా వేస్తుండే, ఇంకేం వేయట్లేదు. మీకు కావాలంటే పల్లీలు వేసుకోండి. నేను ఎగ్ ఉంటుంది కదా అని చెప్పి పల్లీలు స్కిప్ చేస్తున్నాను. మీకు కావాలంటే అది కూడా వేసుకోవచ్చు, వెల్లుల్లి కూడా వేయచ్చు. నేను ఎగ్ కోసం అని చెప్పి టేస్ట్ డిఫరెంట్ ఉంటుందని ఆ రెండు స్కిప్ చేస్తున్నా ఇందులో. అప్పుడు బెండకాయ మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా, ఫ్రైకి ఎట్లయితే కట్ చేసుకుంటామో సేమ్ పీసెస్ అంతే చిన్న చిన్న సైజులో కట్ చేసుకుని వేసుకోండి. కొంచెం మగ్గిన తర్వాత 1 teaspoon సాల్ట్, అట్లానే 1 teaspoon టర్మరిక్ పౌడర్, చిల్లీ పౌడర్, పసుపు, కారం కూడా యాడ్ చేసుకుని బాగా మగ్గిపోవాలి మొత్తం బెండకాయ. సో అప్పుడే మీకు మనం ఎగ్ వేసిన తర్వాత ఎక్కువసేపు రోస్ట్ చేయక్కర్లేదు, మళ్ళీ టేస్ట్ అనేది మారిపోతుంది. ఎగ్ వేసినాక ఒక 5 minutes ఉంచితే సరిపోతుంది. అందుకే ముందే మనం బెండకాయని బాగా ఫ్రై చేసేసుకోవాలి. బెండకాయ మనకి ఇంతలా ఫ్రై అయినాక కొంచెం స్పేస్ అటు ఇటు ఖాళీ చేసి మధ్యలో నేను ఆల్రెడీ చెప్పా కదా 4 eggs తీసుకుంటున్నాను, దాన్ని మొత్తం వేసేయండి. ఒక్క 1 minute వరకు డిస్టర్బ్ చేయొద్దు, అది అట్లానే వదిలేయాలి. అప్పుడు దాన్ని మిక్సీ చేస్తే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎక్కువ మనకి రోటీస్కి అయితే ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పచ్చు. రైస్లోకి కూడా బాగుంటుంది, రసం కానీ పప్పు కానీ తిన్నప్పుడు బాగుంటుంది. బట్ చపాతీకి అయితే డెడ్లీ కాంబినేషన్, డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇది వేసిన తర్వాత ఒక 1 minute తర్వాత అప్పుడు దాన్ని మనం తిప్పితే మనకి ఎగ్ అనేది కొంచెం పీసెస్ కింద బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మరీ స్మాష్ అయిపోకూడదు కాబట్టి వెంటనే తిప్పద్దు. ఒక్క 1 minute తర్వాత అప్పుడు తిప్పండి, బెండకాయతో బాగా కలిసిపోతుంది ఎగ్ అనేది. సో సేమ్ బుర్జీలానే ఉంటుంది. అట్లా మిక్స్ చేసుకుని ఒక 2 to 3 minutes ఉంచి ఎగ్ వేసినాకైతే టోటల్ 5 minutes ఉంచితే సరిపోతుంది. సూపర్ ఉంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. మీరు ఎవరైనా ట్రై చేస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మిస్ అవ్వద్దు. కొంచెం ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది నాకు కూడా. సో అందుకే డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. నేనైతే దీన్ని చపాతీలోకే ట్రై చేశాను, చాలా బాగుంది. అందుకే మీకు కూడా సజెస్ట్ చేస్తున్నా, చపాతీలోకి తింటే సూపర్ ఉంటుంది. అండ్ చాలా సింపుల్, ఈజీగా మనకి 10 minutesలో అయిపోతుంది ఈ కర్రీ అనేది. సో డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ.